నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. దశాబ్దాల తరబడి కాపాడుకుంటూ వస్తున్న గౌత్ ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందా? శ్యామ్ సుందర్ శివాజీ అల్లుడి రూపంలో సమరయోధుల ఫ్యామిలీ మీద అవినీతి మరకపడుతోందా? పలాస నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? హనుమంతరాయ్ చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సరిగా తిరగలేకపోతున్నారా? ఇదే ఛాన్స్ అని కొడుకు చక్రం తిప్పుతున్నాడా? కాంట్రాక్టర్కి అధికార వ్యవహారాలతో సంబంధం ఏంటి? కలవకుర్తి నియోజకవర్గంలో వంశీచంద్రరెడ్డి ఏం చేస్తున్నారు? లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎప్పటికి పూర్తవుతాయి? ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అభివృద్ధి గ్రాఫ్ ని ఇప్పుడు చూద్దాం. నిర్వాసితులకు పరిహారం సంగతి ఆలోచించకుండా ఎమ్మెల్యే గడ్డం పెంచితే ప్రాజెక్ట్ పూర్తవుతుందా? ఆఫ్ షోర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న వారి కోసం పలాస ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికై నిజాయితీ పరుడని ముద్ర ఉన్న నాయకుడు ఇప్పుడు దశమధగ్రహం అడ్డుపడుతోందా? ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 192,367 మంది. జనాభా పరంగా వాడబలిజ, అగ్నికుల క్షత్రియ, జాలరీ కలిపి మత్స్యకార సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉంది. తర్వాత కాళింగ, యాదవులు ఉన్నారు. గౌతు శ్యామసుందర్ శివాజీకి మొదట్నుంచి స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న కరిష్మా బాగా ఉపయోగపడింది. తండ్రి ఇమేజ్ను కాపాడుతూ శివాజీ కూడా సోంపేట నుంచి 5 సార్లు ఎన్నికయ్యారు. 2014లో 6సారి టీడీపీ తరపున పలాస నుంచి గెలిచారాయన. 2009 పునర్విభజనలో సోంపేట నియోజకవర్గం ఇచ్చాపురం, పలాసగా రూపాంతరం చెందడంతో ఇక్కడికి మారారు శివాజీ. 2014 ఎన్నికలకు ముందు చాలా హామీలే ఇచ్చారు శివాజీ. వజ్రపు కొత్తూరు, పలాస మండలాలకు సాగు, తాగునీరు అందించే ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయటం, ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం, పలాసలో డిగ్రీ కాలేజ్, స్టేడియం, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, వజ్రపు కొత్తూరు మండలానికి జూనియర్ కాలేజ్, మండలానికో మినీ స్టేడియం, ఇలా వరుసబెట్టి బారెడంత హామీల లిస్ట్ చెప్పారు. కానీ 3 ఏళ్లలో మూరెడు కూడా నెరవేర్చలేదని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. రేగులపాటు దగ్గర ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యేదాకా షేవింగ్ చేసుకోనంటూ ఇటీవల గడ్డం దీక్ష కూడా మొదలుపెట్టారు శివాజీ. కానీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మీద చేయాల్సినంత ఒత్తిడి చేయకుండా గడ్డాలు పెంచితే పనులు జరుగుతాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మనకి నియోజకవర్గం అంటే 3 మండలాలు వస్తాయి. మందస, వజ్రపుత్తూరు, పలాస వస్తాయి. ఈ 3 మండలాల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందండి. దీనికి సంబంధించి రేగులపాడు రిజర్వాయర్ మనకు కావాల్సింది. రాజశేఖర రెడ్డి టైంలో అవ్వాల్సింది. ఆయన ఉంటే ఏ విధంగా అయిపోయేది. ఇప్పుడు మాత్రం ఆ రేగులపాడు రిజర్వాయర్ వచ్చినప్పటికీ ఆగిపోయిందండి, స్తంభించిపోయింది. దానికి సంబంధించి ఎమ్మెల్యేగా నిరాహార దీక్ష చేస్తానని గడ్డం గట్ట పిలుస్తున్నారు. నాకు తెలిసి ఆ గడ్డాలు పెంచకుండా ఆయన కూర్చుంటే మాత్రం తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుంది. అలాంటి గడ్డాలు మనం ఎన్నిసార్లు పెంచినా సరే వాళ్ళు అక్కడ పట్టించుకోరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం అందలేదు. రిజర్వాయర్ వస్తే అంతా బాగుపడతారన్న ఉద్దేశంతో మొదట్లో తాము సహకరించామని, ఇప్పుడు కనీసం పరిహారం ఇవ్వమంటే స్పందన లేదని అంటున్నారు. మా సంగతి పట్టించుకోకుంటే చుక్క నీరు కిందకి పోదని వార్నింగ్ ఇస్తున్నారు నిర్వాసితులు. అంటే మాకున్నటువంటి సమస్యలన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే రిజర్వేయర్ నిర్మాణ పనులు శరవేగంగా మొదలు పెట్టాలి. నిస్సహాయ స్థితిలో మమ్మల్ని వదిలేసి పూర్తిగా మమ్మల్ని ఎటువంటి పట్టించుకోని పరిస్థితుల్లో ఒక ఏదైనా అనిపించవచ్చు. అప్పుడు కడుపు కాలిన తర్వాత ఏదైనా తింటాం, కోపం వచ్చిన తర్వాత ఏమైనా చేస్తాం, అది వారి యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నాం అన్నమాట. నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య ఉద్దానం కిడ్నీ వ్యాధులు. దీని మీద చాలా ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం పలాసలో డయాలసిస్ సెంటర్ పెట్టించింది. సమస్య తీవ్రంగా ఉన్న వజ్రపు కొత్తూరు మండలంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ రిజల్ట్ తేడా ఉండటంతో ఇంతవరకు బాధితులకు వివరాలు చెప్పలేదు. అసలు సమస్య నీళ్లే కాబట్టి కుప్పం తరహాలో తాగునీటిని అందిస్తామని చెప్పినా ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగలేదు. సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. ట్రిప్కి నెలకి 2,000 రూపాయలు అవుతాను మెడిసిన్ ఓన్లీ. దాని మీద టెస్టులు. ఈ 2,000 రూపాయలు మేము ఎక్కడ ఆర్థిక పరిస్థితి కలగతేగలం. అది గవర్నమెంట్ ద్వారా మాకేం ఉపయోగం కలలేదు. మనం వచ్చిన వాళ్ళు కానీ టెస్టులు చేసినారు కానీ మీకు మెడిసిన్ ఇస్తాము అది ఇస్తాము అనుకుని అన్నారు కానీ ఏదీ లేదు, సప్లై లేదు. కిడ్నీ పేషెంట్లకి పెన్షన్ ఇస్తాము, 2 రూపాయలకి వాటర్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకెంతవరకు అమలు అవ్వలేదు. మా పేషెంట్కి పెన్షన్లు, వాటర్ అందిస్తామన్నారు. వాళ్ళకి అనుకూలమైన మందులు ఇస్తే మాకు. ఉన్న రోగులకు పలాస డయాలసిస్ సెంటర్ సామర్థ్యం చాలక
ప్రైవేట్ లేదా టెక్కలి, శ్రీకాకుళంలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అసలే ఇబ్బందుల్లో ఉన్న వారికి ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. ప్రభుత్వం మందులు సరఫరా చేయాలని కోరుకుంటున్నారు ఉద్దానం బాధితులు. మందస పేరుకు మండల కేంద్రమైనా కనీసం బస్ షెల్టర్ లేదు. తహసీల్దార్ ఆఫీస్ బూత్ బంగ్లాను తలపిస్తుంది. 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాక విలువైన ఫైళ్లను సైతం ఆరుబయటే పెడుతున్నారు. నిర్లక్ష్యంలో కూడా మరీ ఇంత దారుణంగానా అంటున్నారు మండల ప్రజలు. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీని దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్య అలాగే ఉండిపోయింది. తాను అధికారంలోకి వస్తే శాశ్వతంగా తీరుస్తానన్న ఎమ్మెల్యే హామీ నెరవేరలేదు. జీడి పరిశ్రమకు పలాస ఫేమస్. దానిమీద ఆధారపడి వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారు. వారి కోసం ఈఎస్ఐ ఆసుపత్రి పెట్టిస్తానన్నారు ఎమ్మెల్యే. ఇంతవరకు ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. పలాసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వజ్రపు కొత్తూరులో జూనియర్ కాలేజ్, మండలానికో మినీ స్టేడియం లాంటి హామీలు ఏవీ నెరవేరలేదు. ఎమ్మెల్యే శివాజీ మాత్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారని, ఇంకో 200 కోట్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అంటున్నారు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయినా అధికారులు పూర్తిగా సహకరించడం లేదంటున్నారాయన. అధికారుల నుంచి మట్టుగా అనుకున్నంత స్పందన అనేక కారణాల వలన అందటం లేదు. స్టాఫ్ సరి అయిన రీతిలో ఉండకపోవడం, ఇతరత్ర సమయానికి నిధులు విడుదల కాకపోవడం అని అన్నది. అందుకనే ఇంకా కొంచెం ఎన్నికల హామీలు ఇచ్చినవి మిగిలిన ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆఫ్ షోరు, అదేవిధంగా చిన్ననీటి వనరులది కూడా ఉన్నది. డిగ్రీ కాలేజీ రావాలి, జూనియర్ కాలేజీ రావాలి. రహదారులు, గ్రామీణ రహదారులు చాలా వరకు చేసినప్పటికీ ఇంకా చేయవలసినవి ఉన్నాయి. మరి వాటి గురించే అధికారుల మీద ఒత్తిడి వస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఎన్నికల లోపల అవన్నీ పూర్తి చేసుకోవడం జరుగుతుందని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. నియోజకవర్గంలో అల్లుడి పెత్తనం పెరిగిపోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. శివాజీ అల్లుడు జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి విశాఖ నుంచే ఇక్కడి వ్యవహారాలను నడిపిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపరని ప్రశ్నిస్తున్నారు ఆయన ప్రత్యర్థులు. హుదూద్ బాధితులకు కట్టిస్తున్న ఇళ్లలో భారీ స్కామ్ జరుగుతోందని, దాంతోపాటు భూ కబ్జాల వెనుక అల్లుడి ప్రమేయం ఉందన్నది ప్రతిపక్షం ఆరోపణ. మన రాష్ట్రంలో ఏదైనా ఒక అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే మా నియోజకవర్గంలో హుదూద్ ఇల్లు. ఎందుచేతంటే అవి ఇల్లు కడుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు అన్నటువంటిది ఎవరికి తెలియదు. దాన్ని ఏంటంటే అలాగా హోల్డ్ చేశారు, గాల్లో ఇలా వేలాడదీస్తున్నారు అనమాట. నాకు కావాలని ప్రజలు అడుగుతూ ఉంటే నువ్వు మాతో ఉండు నీకు ఇస్తాం, నువ్వు మాతో ఉండు మాకు ఇస్తాం, లేదా నువ్వు ఇంటికి ఇంత డబ్బులు కట్టు నీకు ఇస్తాం. ఒక సింపుల్గా చెప్పాలంటే వేలం వేసినటువంటి పరిస్థితి. పలాసలో వర్గపోరు టీడీపీని దెబ్బతీస్తోంది. విభేదాలు బయటపడి ఒకరినొకరు దెబ్బతీసుకునేదాకా వెళ్లాయి. ఎమ్మెల్యే శివాజీకి పలాస మున్సిపల్ చైర్మన్ పూర్ణచంద్రరావుకు మధ్య అభిప్రాయ భేదాలు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ మీద కేసు పెట్టేదాకా వెళ్లింది. ఎమ్మెల్యే వైఖరి సరిగ్గా లేదని, అల్లుడితో ఇబ్బందులు తప్పవంటోంది పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం. 3 ఏళ్ల కాలంలోన ఆయన అనుచరులకు గురించే తప్ప కార్యకర్తల గురించి కానీ కేడర్ గురించి కానీ ఆలోచించింది లేదండి. పలాస నియోజకవర్గంలో 3 మండలాల్లోన ఎంతో సీనియర్ ఉన్న నాయకులను కూడా వాళ్ళని జరిపి ఆయన సొంత నాయకుల్ని నిర్మించుకోవడం జరిగిందండి. ఎంతసేపు ఆయన ఆధిపత్య పోరు తప్ప ఆయనని వ్యతిరేకించి ఎవరు మాట్లాడకూడదన్న ఒక ధోరణిలోనే ఆయన నడుస్తున్నారు తప్ప కానీ ఆయన మాత్రం మున్సిపాలిటీకి చేసిందైతే ఏం లేదు. అధికార పార్టీలో విభేదాలు ఈ స్థాయిలో ఉన్నా వాటిని అనుకూలంగా మలుచుకోవటంలో విఫలమవుతోంది ప్రతిపక్షం. అనారోగ్యం కారణంగా వైసీపీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ జుత్తు జగన్నాయకులు ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన జగన్నాయకులు స్థానంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సీదిరి అప్పలరాజుకు బాధ్యతలు అప్పగించారు. సీనియర్స్ ని కలుపుకుపోవటానికి ఆయన నానా తంటాలు పడుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే శివాజీ మీద అవినీతి ముద్ర లేకున్నా అల్లుడి గిల్లుడితో పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు తెలుగుదేశం నాయకులు.